గారికి నాకు ఇప్పుడు వందనాలు చేస్తున్నాను. మరి అర్హత లేని ఇక్కడ నిలబడి మీకు బోధించే స్థితి అసలు నాకు ఏమాత్రం లేదు. మరి దేవుని మహాకృపను బట్టి ఇక్కడ నిలబెట్టిన దేవునికి నేను ఎంతగానో రుణస్తునే ఉన్నాను. అవకాశం ఇచ్చిన ఫిలిప్ అన్నయ్య కుటుంబానికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. 8:30 అవుతుందండి టైము. సో యాజ్ పర్ ద స్కెడ్యూల్ టైం మిమ్మల్ని పంపించేస్తాను. అంటే 9 ఆర్ అటు ఇటు 5-10 minutes అంతా పంపించేస్తాను. ఎక్కువ సమయం తీసుకోవద్దు, టైం అయిపోయింది టెన్షన్ పడద్దు. దేవుడు ఒక 2 విషయాలు కొంచెం డెప్త్కి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే అన్న చెప్పినప్పుడు సుజిత్ వాక్యం తీసుకెళ్తే నేను అడిగిన ప్రభుని ఏంటంటే, ప్రభు వాక్య పరిచర్య చేస్తారంటే ఒక రోజు ముందు నేను సిద్ధపడి ఉంటాను. మెయిన్గా ఫాస్టింగ్ ఉంటానండి. నేను వాక్య పరిచర్య చేస్తానంటే ఫాస్టింగ్ ఉండిపోతాను. కానీ ఈరోజు అన్న చెప్పగానే అసలు అనవసరంగా తిన్నాను భోజనం మధ్యాహ్నం అని ఫీల్ అయింది. నేనైతే అంత గట్టిగా తినేసి ఎట్లా ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక 2 విషయాలు చెప్పాను నాకు. ఆ 2 విషయాల్లో నన్ను నేను పరిశీలన చేసినప్పుడు నేనైతే అక్కడ ఫ్లాప్ అయ్యాను. మరి అదే విషయాలు సంఘానికి కూడా చెప్పు అని చెప్పి దేవుడు సెలవించండి. మీరు కూడా నాతో కూర్చొని ఫాస్ట్గా వెళ్తాను, కొంచెం నాతో కూడా మీరు ప్రయాణం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిశుద్ధకి వెళ్తాను. మా పరిశుద్ధ ప్రేమాల తండ్రి కృపకనేసియా నీకే వందనాలు చేయించుకుంటున్నాం ప్రభునైనా. తిరిగిగా మరొకసారి నైనా నీ యొక్క పునరుత్థానం దినం నాడు ప్రభునైనా ఈ యొక్క సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ అయ్యా మరి నేను ఈ సంఘానికి నైనా తీసుకుని వచ్చి అయ్యా మరి నీవు మాట్లాడబోతున్న మాటలను బట్టి నీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభునైనా. మాట్లాడేవారు నేను కాదు, కానీ ఇదిగో నీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చేదైనా అయ్యా మాతోనైనా మాట్లాడడం ప్రభునైనా. సంఘానికి ఏ మాట కావాలో అది మాత్రమే నీవు బోధించినైనా అయ్యా వాళ్ళనైనా ఏ ఇరుకులు ఇబ్బందులనైనా ఏ పరిస్థితుల్లో వచ్చారో మాకే తెలియదు. మరి సర్వమెరిగిన గొప్ప దేవ మీరే వాళ్ళతో మాట్లాడి దీవించి ఆశీర్వదించినైనా చక్కటి ఈవులతో తృప్తిపరిచి పంపించి నామానికి మాత్రం మహిమగంత ప్రభావం తెలియచుకోండి. వేసినట్టు మిక్కిలి మీరుతో వేడుకుంటున్నాం మా ప్రేమ పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక వాక్యం చదువుతుంది. నిర్గమకాండము 5వ అధ్యాయము 1-3 చదువుతున్నాం. అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొని సెలవైన ఎడల మేము అరణ్యంలో నుండి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడని యెహోవాకి బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మా మీద తెగులు తోడైనను ఖడ్గము తోడైనను పడునేమో అనేది. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే జాగ్రత్త వదిలి కొన్ని నిమిషాలు మాత్రం చెప్తాను. మాత్రము మోషే అహరోనులంట ఫరో దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకి ఒక ఉత్సవం చేయాలి, అందుకు గాను ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించండి. ఎందుకంటే ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారండి వీళ్ళందరూ. మనకందరికీ తెలిసిన చరిత్రే, నేనేం లోతుగా వెళ్ళట్లేదు. ఫరో యొక్క బానిస బ్రతుకుల్లో ఉన్నారు వీళ్ళు. ఆ టైంలో దేవుడు మోషే అహరోనుల్ని పంపించి ఫరో దగ్గర పంపించి ఒక ఉత్సవం, ఒక పండగ చేయాలి, పంపిండి వాళ్ళని ఒక వారం రోజులు లేదంటే ఒక 10 రోజులు పంపిండి మళ్ళీ పంపించేస్తాను, దేవుడికి ఉత్సవం చేయాలి, అది ఇంపార్టెంట్ మాకని అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫరో ఏమన్నానంటే, ఇశ్రాయేల్ పోనించుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేల్ పోనీయను. అప్పుడు వారు, ఈ మాట ప్రాముఖ్యం మనకి, ఇదే మన ధ్యానాంశము. హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనిను సెలవైన మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలి అర్పించుము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గంతోనైనా పడుదునేమో అని అనేది. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనిను. ఈరోజు మమ్ము తీసేసి నన్ను అని పెట్టి చదవడం ఒకసారి అందరూ చదువుదాం. అప్పుడు వారు హెబ్రీల దేవుడు నన్ను ఎదుర్కొనేను. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశం ఇదే. ఏంటి అంటే నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక 2 విషయాలు చెప్పాడండి దేవుడు అంట ఎవరిని ఎదుర్కొన్నాడు ఇక్కడ ఈ సందర్భంలో? మోషే అహరోన్ని ఎదుర్కొని వాళ్ళ చేత ఒక సెలవిచ్చి ఫరో దగ్గరికి పంపించాడు. ఎదుర్కొనింది ఎవరిని? దేవుడు మోషే అహరోన్ని. అందుకని వాళ్ళు మిమ్మును అని చెప్పి అక్కడ ఉపయోగించాడు. అప్పుడు వారు అంటే ఎవరు? మోషే అహరోన్లు. అంటున్న మాట ఏంటంటే, అయ్యా హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొలేను. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎలాగైతే మోషేకి అహరోనుకి ఆ అనుభవం ఉందో,
ఒక ధైర్యంగా ఫరో దగ్గర నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? రోషం కలిగి చెప్తున్న మాట ఏంటంటే, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేనా అని అంటున్నాను. ఈరోజు సంఘంకి ఒక ప్రశ్న వేస్తున్నాను. నా దేవుడు నన్ను ఎదుర్కొన్నాడు అని చెప్పి ఏ రోజైనా మనము రోషం కలిగి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పామా? హల్లెలూయా. ఒక 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఎదుర్కొనేను అంటే ఏంటి? కలుసుకోవడం, లేదంటే కొంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్లు ఉన్నారు కాబట్టి నాకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఏంటి ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం అంటే ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, క్లయింట్ వచ్చి మనతో ప్రాజెక్ట్ అంతా ఇచ్చి కొలాబరేటివ్ వర్క్ అంటారు ఇంగ్లీష్లో, అర్థమవుతుందా? మన కంపెనీ క్లయింట్ టీము కొలాబరేటివ్ వర్క్ అంటే కలుసుకొని పనిచేయడం. అట్లా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, నేను ఒకవేళ పైథాన్ లేదంటే నా టెక్నాలజీ వేరు, రిక్వైర్మెంట్ వచ్చిన టెక్నాలజీ వేరు అనుకోండి, నేనేం చేస్తాను? ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళ దగ్గరికి ఫోన్ చేస్తాను. ఎవరికి పడితే అవి ఫోన్ చేయను కదా. ఇప్పుడు అక్కకి జావా తెలుసు అనుకోండి, నాకు రిక్వైర్మెంట్ పైథాన్ వచ్చింది, అక్కకి ఫోన్ చేసేలాగా నేను పైథాన్ తెలిసిన వాడికి ఫోన్ చేయాలి. నేను అక్కకి జావా అంతే, నేను ఫోన్ చేయను, పట్టించుకోను, కలుసుకొని ఎదుర్కోను. హల్లెలూయా. జాగ్రత్త మాట. అట్లా నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు జావాలో రిక్వైర్మెంట్ వచ్చింది. జావాలో నాకు తెలిసిన వరకు జాష్ అన్న మంచి స్ట్రాంగ్ డెప్త్ ఉంటుంది అన్న. జాష్ అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా రిక్వైర్మెంట్ వచ్చింది, ఇదన్నా రిక్వైర్మెంట్, నాకు కొంచెం హెల్ప్ కావాలి, అక్కడ దగ్గర మీట్ అవుదావా, కలుసుకుందాం అన్న, నా రిక్వైర్మెంట్ చెప్తాను క్లారిటీగా, కలిస్తే బాగుంటుంది, మీట్ అవుదాం అని చెప్పి జాష్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఇప్పుడు దేవుడు కూడా అంతేనండి. దేవుడు నిన్ను నన్ను ఎదుర్కోవాలంటే ఆయనకి కావాల్సిన కొన్ని లక్షణాలు ఉండాలి మనలో. అందుకే నీవు నేను ఆయన దగ్గర ఒక షీట్ ఉంటుంది అనమాట. అంటే ఒక మేనేజర్ ఎలాగైతే ఒక ప్రాజెక్ట్ని అలొకేట్ చేయాలంటే తన దగ్గర ఉండే ఎంప్లాయీస్ అందరూ ఎవరికి ఎఫిషియెంట్, ఎవరికి ఇంత స్టఫ్ ఉందని చెప్పి అసైన్ చేస్తాడో, దేవుడు కూడా అంతే. ఒక టాస్క్ ఇక్కడ దేవుడికి ఒక టాస్క్ ఏంటి? ఒక ఉత్సవం జరిపించాలి ఇక్కడ, ఇది టాస్క్ ఆయనకి. ఆ టాస్క్ జరిపించే క్రమంలో ఇద్దరు ఎన్నుకున్నారు. ఎవరిని? మోషే అహరోనులను ఎన్నుకున్నారు. ఏంటి అసలు వాళ్ళు ఏం భక్తి చేశారు? వాళ్ళు ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఇంకా భక్తులు లేరా ఆ టైంలో? ఆ భూమి మీద ఇంకా భక్తులు లేరు, మనకి ఉన్నారు. లేదంటే ఇశ్రాయేల్ ప్రజల్లో నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా. వీళ్ళిద్దరిని ఎన్నుకొని ఫరో దగ్గరికి పంపించారు అనమాట. నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కూడా మన జీవితంలో కొన్ని చూస్తారనమాట. వీడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ప్రతిదీ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ఒక టాస్క్ ఎవరికన్నా ఇవ్వాలి, నేను పలానా విశ్వాసాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఆయన షీట్ అంతా ఓపెన్ చేస్తాడు, మన ట్రాక్ షీట్ అంతా ఓపెన్ చేసి, బాప్తిసం ముందు ఎలా ఉన్నాడు, వీడు ఏమైనా చెడు కార్యాలు చేశారా, సరే పోనీ, బాప్తిసం తర్వాత ఏమైనా మంచి ఏమైనా క్రియలు ఉన్నాయా, అంటే వీడు ప్రార్థనా పరుడురా, వీడు కేకలు వేసి ప్రార్థన చేసే ఆయుధం ఉంది వీడి దగ్గర, ఇట్లాంటి చూస్తాడు అనమాట దేవుడు. అంటే ఒక వ్యక్తికి దేవుడు ఎదుర్కోవాలంటే, ఒక వ్యక్తికి దేవుడు ఒక పని అప్పచెప్పాలంటే ఇవన్నీ చూస్తారనమాట. పుట్టికినే పని ఊరండి. మన ఇహలోక సంబంధమైన ఒక మేనేజరే ఇన్ని ఆలోచన చేసి వీని ప్రాజెక్ట్లో పెట్టాలా లేదా ఒక 10 రోజులు డిస్కషన్ జరుగుతుంది కంపెనీలో. సాఫ్ట్వేర్లో బాగా అర్థమవుతుంది ఈ మాట. ఈవెన్ బయట కూడా బిజినెస్లో ఎవరైనా చేతులు కలపాలంటే కూడా అసలు వీడు చేయగలుగుతాడా లేదా అని ఒక 10-20 రోజులు పరిశీలన చేశాకే వాళ్ళని కలుసుకుంటారు అనమాట. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తారు అనమాట. అంటే మనకి కావాల్సినవి కొన్ని ఉంటేనే దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఒక వాక్యాన్ని పరిచయం చేశాను. మార్కు 11:3-4 వచనం చదువుతామండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేం చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. హల్లెలూయా. నేను ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యం చూపిస్తుంటే, ప్రభా ఇది పామ్స్ అంటే కదా, అయిపోయింది కదా అని, ఇదేనా కాదని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు కదా దేవుని. ఈ వాక్యం ఎలా లేదంటే పామ్స్ అంటే కదా అయిపోయి 2 వారాలు అవుతుంది, పామ్స్ అంటే అయిపోయి ఈస్టర్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయింది, మొత్తం అయిపోయింది కదా, మళ్ళీ ఇది ఎట్లా ప్రభా అంటే, లేదు దీన్ని ధ్యానించని చెప్పారంటే, దీంట్లోనే ఒక 2 ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు మనల్ని చాలా లోతుకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే మనకందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు 6 దినాల్లో సిలువ అయిపోతారు. ఆ టైంలో వచ్చి శిష్యులు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దగ్గరలో ఉన్న బేతని అనే గ్రామం వెళ్ళి
తన శిష్యులు పంపిస్తారు అనమాట. ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద ఉంటుంది, దాన్ని మీరు తీసుకుని రండి, నేను వారి ఇక్కడ ఏమంటారు మాట్లాడేవారు దాని మీద ఎక్కి తీసుకెళ్తారా. ఇది అనమాట ఆ సందర్భం, ఇది అనమాట. ఈరోజు అంటే దేవుడు ఏం మాట్లాడుతుందంటే ఎందుకు దేవుడు ఎదుర్కోవాలి, ఇదండి మనం ఈరోజు మాట్లాడే ధ్యానాంశం. ఏంటంటే దేవుడు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటే నువ్వు నేను ఎదుర్కొంటాము. దేవుడు నీ పరిస్థితులు బట్టి, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి దేవుడు ఎలా ఎదుర్కొంటాడు అనేది ఇది ఒక ఉదాహరణ అనమాట. ఒకటి ఏంటంటే నలిగిపోయిన జీవితం అనమాట. అది దేవుడి గాడి ద్వారా నాతో మాట్లాడాడు అనమాట. నేను గాడి గురించి ఒక 5 విషయాలు చెప్తాను, ప్రాక్టికల్గా ఉన్నాను మీరు కూడా. ఎందుకంటే గాడిదలు మనం వెళ్ళండి, మనం ఈ లోకంలో బతుకుతున్నాం కదా, ఇక్కడ చూస్తూ ఉంటాం, పెంచుకుంటారు కొంతమంది, వివిధ రకాలుగా వాడతాం అనమాట. ఈ గాడిద గురించి నేను ఆలోచిస్తా ఉంటే దేవుడు ఒక నాలుగు విషయాలు చెప్పాడు అనమాట. ఏంటంటే మనం ఒక్కసారి మన బాల్య దినాలకు వెళ్ళిపోతే మన తల్లిదండ్రులు ఏమంటే ఈ పేరు పెట్టి మనల్ని తిట్టుంటారు. అంటే మీరు తిట్టించుకోవాలంటే నేనే తిట్టించుకోను, ఎవరు అట్టగాడిద అంటారు, ఎవరి నిలువు గాడిద, లేదంటే గాడిద షేప్ ఒకటి ఎట్లయిపోతుందో పాపం అన్ని పదాలు వాడేస్తుంటారు మన తల్లిదండ్రులు. తల్లిగా అది కంచెర, మనం చదువుకున్న వాక్యంలో కూడా ఉంది, కంచెర గాడిదల వల్ల ఉండొద్దు మీరు అని చెప్పి 32వ అధ్యాయం 9వ వచనం దానిలో కూడా ఉంది గాడిద గురించి. అంటే గాడిద గురించి ఎక్కడ కూడా డెఫినేషన్ బ్యాడ్గానే ఉంది, గుడ్డుగా లేదు. అట్లాంటి బ్యాడ్ ఎనిమల్ని దేవుడు ఎందుకు రాసించాడు, ఇదే ఈరోజు మనం తెలియాల్సింది అనమాట. ఏంటంటే గాడిదలు ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే మోయడానికి. ఇది వరకు ఒక 2 years బ్యాక్ వర్కేషన్కి మమ్మల్ని ఆఫీసర్లంతా మనాలికి తీసుకెళ్ళారు అన్నమాట. అదే ఫస్ట్ టైం నేను వెళ్ళాం లాంగ్ ట్రిప్. ఆఫీసర్లో వెళ్ళేమో ట్రెక్కింగ్కి వెళ్ళాం అనమాట. ట్రెక్కింగ్ అంటే ఒక 20 kilometers హిల్ స్టేషన్ పై వాక్ వెళ్ళాలన్నమాట. వెళ్తే మధ్యలో ఫుడ్ నైట్ అక్కడే స్టే అనమాట, టెంట్లు వేసి స్టే పెట్టారు. నేను ఆలోచిస్తాను ఫుడ్ ఎట్లా వస్తుంది రా బాబు, వీళ్ళు మనతో పాటు ఖాళీగా వచ్చారు, వీళ్ళు కూరగాయలు ఏం తీసుకురాలేదు, ఎక్కడ ఉండి పెడతారు రాబు. తీరా ఆ టైంకి గాడిదలు పాపం 4 గాడిదలు, ఇటొక బరువు ఇటొక బరువు ఒక దాని మీద, అంటే 4 గాడిదలే అయ్యే మోసేది. మీకు తెలియదేమో, ఇండియాలో ఎనీ హిల్ స్టేషన్ మీరు వెళ్ళి చూడండి, పైకి మోసేది ఎవరంటే గాడిదలే. అలాగే భారాన్ని మోసేది గాడిదలే. ఇప్పుడు అంతెందుకు, ఫిలిప్ అన్న ఇంట్లో బుల్డాగ్ ఉంది, అమెరికన్ బుల్డాగ్. పొద్దున విజయన్ అట వాష్రూమ్ గట్ట వెళ్తా ఉన్నా, అది వెంటనే ఇటు వచ్చింది, వాష్రూమ్లో ఏం లేక అమ్మ వచ్చేసింది మళ్ళీ లోపల. ఏమన్నా అంత అగ్రెసివ్గా ఉంటుంది, దాన్ని చూడంగానే అసలు ఎట్టుంటుందంటే, నేను కూడా పలుమార్లు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు గేట్ తీస్తాం, అది వచ్చింది అనుకోండి, వాష్రూమ్ పర్లేదు ఏం పర్లేదు మనం లోపల కూర్చున్నాం అంతే, ఏమవుతుందని చెప్పి రిటర్న్ వచ్చేస్తాం అనమాట. అంటే బుల్డాగ్ పెంచుకున్నాడు అన్న. అట్లా ఆ రీతిగానే ఒక 2 కుక్కలు ఉన్నాయి, ఓ 2 క్యాట్స్ కూడా ఉంటాయి, పర్షియన్ క్యాట్. ఇట్లా నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఏంటంటే ఎక్కడైనా ఇంట్లో గార్డెన్ పెంచుకున్నట్టు ఇక్కడ చూసారా? ఇళ్లలో గార్డెన్ పెంచుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా మీ జీవితంలో? ఈ యొక్క 25 years ఎంత ఉంటాయి కదా, ఈ 25 years సర్వీస్ హిస్టరీలో వాళ్ళు అన్ని ఏదేదో ఇల్లు విజిట్ చేస్తుంటాం, ఎక్కడెక్కడ ప్రాంతాలు తిరుగుంటాం, ఎక్కడైనా గార్డెన్ పెంచుకున్నట్టు చూసారంటే ఎక్కడ పెంచుకోరు వాటిని. ఒకవేళ గార్డెన్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఇళ్లలో పెట్టుకోరు, బయట కట్టేస్తారు అంతే. కట్టేసి కావాలన్నప్పుడు దానికి ఏదైనా టాస్క్ వస్తే బరువు మోయాలి కదా, పొద్దున్నే తీసుకుపోతారు, మళ్ళీ అక్కడే కట్టేస్తారు అంతే కదా. అంతేగాని దాన్ని ప్రేమగా చూసుకోవడం అలా అని చెప్పి అదే బరువులు మీరు కుక్క మీద పెట్టండి, పెంచుకున్న పెట్టెల మీద పెట్టండి, మోస్తాయి మొయ్యో. కానీ మోసేదంతా ఎవరు? గాడిదలే. అలా అని చెప్పి గాడిదలు ఏమన్నా తక్కువ స్ట్రెంత్ కలిగా అంత బరువులు మోసినామంటే సూపర్ బరువు ఏమంటారు, అంత స్ట్రెంత్ ఉందని దానికి అర్థం. అలాగే అదే మోసే యొక్క ఏమంటే వస్తువులో మీరు మీ పెంచుకునే పెట్టెల వస్తువులు పెట్టండి, ఒక్కరు కూడా ఏ నుంచి 4 అడుగులు వేసి తప్పని పడిపోతాను వాడి కింద. అలాగే అంటే అట్లా చెప్పి, అంటే కొంతమంది సేవకులు కూడా ఇట్లాగే ఉంటారు అన్నమాట. ఏంటంటే ఒకప్పుడు మంచి రోషం కలిగి మంచి లోకంలో ఉండి ఏమనంటే అసలుకి ఏమంటారు, ఎదుటోళ్ళు ఏమన్నా అన్నా కూడా ఒప్పుకునేవారు కాదనమాట. మంచి అంటే ఒక పవర్, ఒక ఇది చూపించిన ఆ టైంలో ఈరోజు ఇక్కడ నిలబడి మంచి సేవ చేస్తున్నారు అనమాట. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బలము లేదనా కాదు. గాడిదలు అంటే నేను గాడితో పోల్చట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే దాని బిహేవియర్ అర్థం చేసుకోవాలి, దాని క్యారెక్టరిస్టిక్స్, యాటిట్యూడ్ మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి బలం ఉంది, కానీ దేవుడు చెప్పిన మాట వాళ్ళు ఏంటంటే సేవకులుగా ప్రార్థన చేయాలి, ఒకరు మనల్ని కొడితే మనం సహించాలి. ఎన్ని భారాలు ఉన్నాయంటే ప్రయాసపడి భారము సమస్య నా దగ్గరికి రండి అన్నమాట. అంటే దేవుడు ఊరికి లేదన్నమాట. ఎన్ని భారాలు ఉన్నా కదా సేవకులకి నిలబడి కన్నీటితో ప్రార్థన చేస్తారనమాట. దేవుడు కూడా మోషే గ్రంథంలో మోషేకి ధర్మశాస్త్రం రాస్తూ అంటారు కదా,
పరిశుద్ధమైన అపరిశుద్ధమైన కూడా చెప్తారా. అందులో గాడిద ఎక్కడ ఉంది తెలుసా? అపవిత్రమైన లిస్టులోనే ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి, లేఖనం ఉంటుంది, అపవిత్రమైన లిస్టులోనే ఉంటుంది. దేవుడు కూడా కొన్ని దగ్గరలా వాడాడు. మన అంటే కంచెల గాడి దగ్గర వాళ్ళైనా ఉండద్దు మీరు అని చెప్పి దేవుడు కూడా వాడాడు అనమాట. అటువంటి హీనమైన స్థితి కలిగినటువంటి ఎవరు? గాడిద అనమాట. అంటే నేను ఒక డెఫినేషన్ ఇస్తాను అనమాట. ఏంటంటే గాడిద గురించి చెప్పాలంటే నేను ఏమన్నానంటే, మిక్కిలి హీనమైన, విలువలేని, అపవిత్రమైన, ఏ ఘనత లేనటువంటి జంతువు ఈ భూమి మీద ఉందంటే అది గాడిదే. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నానంటే, మీకు గాడిద గురించి దాని స్వభావం చెప్పాలని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, మీ ఎదుటుండే గ్రామంకు వెళ్ళడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను. దాని మీద ఏ మనుషులు ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని వెప్పి తోలుకున్నాడు. ఎవరైనా మీరు ఎందుకు ఇలా చేసిన మిమ్మల్ని అడిగిన అది ప్రభువునకు కావాల్సింది. హల్లెలూయా. ఈరోజు దేవుడే ఎదుర్కొన్నాడని, దేవుడే ఎదుర్కోవాలని చెప్పి చూశాడు. కట్టబడి ఉన్న గాడిదను చూశాడు అనమాట. నా దేవుడే చూశాడు ఈరోజు ఏమని, నా బిడ్డలిట అరే బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, వేసారిపోతున్నారు, హేళన చేయబడుతున్నారు, లేనిపోని మాటలు పడుతున్నారు, ఒకవేళ నిన్ను నిందల పాలు చేసి ఉండొచ్చు, అవమానించవచ్చు. గాడిద కూడా ఇదేనమాట. గాడిద కూడా కట్టబడిన గాడిద. దాని అర్థం ఏంటంటే, మనలాంటి విశ్వాసులు ఎంతో మంది ఉంటారు అనమాట. అట్లాంటి కట్టబడిన జీవితంలో ఉన్న నీ జీవితం, నా జీవితం దేవుడు ఏం చేయాలన్నా ఎదుర్కొనే దానికి రావడానికి ఆశపడుతున్నారు అనమాట. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ కూర్చున్న మీలో, లేదంటే ఒకవేళ ఏదైనా ఒక సమస్యను బట్టి బాధపడుతున్నామో, కట్టబడి ఉన్నాను అంటే ఎక్కడ చూసినా సహాయం రావట్లేదు ప్రభా, ఎక్కడ చూసినా దేని చేత అంటే తృణీకరించబడుతున్నాను, నలుగురు నన్ను మాట్లాడుతున్నారు, లేదంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అరే పోసిన డబ్బు అంటే నీరు వలె కారిపోతుంది, నాకేం రావట్లేదు ఏమి అని ఒకవేళ బాధపడుతుంటే, దేవుని సంఘం ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే, దేవుడు ఎలాగైతే మోషే అహరోను దగ్గరికి ఆయన ఎదుర్కొన్నాడో, ఈరోజు అటువంటి స్థితిలో ఉంటే ఈరోజు బాధపడుతుందని చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఎదుర్కొనేదానికి ఆశపడుతున్నాడు అనమాట. దేవుడే చెప్తున్నాడు, ఆడ కట్టబడి ఉంటుంది, అది విప్పుకొని రండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళ యజమాని అడుగుతారు కదా, అవి ఎవరికి ఎక్కడికి అంటే ఆయన ఒక మాట చెప్పాడండి, అది ప్రభువునకు కావలసినది. హల్లెలూయా. నో మ్యాటర్ మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు హైదరాబాద్ వచ్చో, ఎటువంటి పరిస్థితులు నీ కుటుంబస్తులు బాధపడడం, లేదంటే నిన్ను చదివించలేకో, లేదంటే నీకు మనీ పంపలేకో, లేదంటే ఇంకా ఆర్థిక విషయంలో మరి ఏ విషయంలో ఒకవేళ సమస్యలతో బాధపడుతున్నావో, దేవుడికి అవన్నీ అవసరం లేదు. ఒకప్పుడు నువ్వు ఎట్లా జీవించావో అవన్నీ అవసరం లేదు. కానీ కట్టబడిన స్థితిలో ఉన్న నీ జీవితానికి దేవుడు ఇచ్చే పిలుపు ఏంటంటే, దేవుడు ఎదుర్కొని వస్తున్న పిలుపు ఏంటంటే, నాకు నువ్వు కావాలి. గాడ్ నీడ్స్ యూ, అంతే. దాంట్లో ఇంకోటి ఏం లేదండి. గాడ్ నీడ్స్ యూ. ఎవరికి? ఎవరైతే కట్టబడి విడిపింపలేని స్థితిలో ఉండే, బంధకాల్లో ఉండే వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న స్టేట్మెంట్ అంటే గాడ్స్ నీడ్ యూ. హల్లెలూయా. ఈరోజు ఒక మాట దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, అటువంటి పరిస్థితులు ఉంటే మటుకు నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడవు, ఏమాత్రం బాధపడకు. దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు, నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎదుర్కొంటాడు. రెండో విషయం చెప్తానంటే, ఈ విషయం రెండో విషయం నేను ధ్యానించేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒక మాట చదువుతాము, 5వ వచనం నేను చదువుతాను లాస్ట్. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుడుగా అక్కడ నిలిచిన వాళ్ళు కొందరు, మీరేం చేయించినారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నాను అన్నారు. హల్లెలూయా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గాడిద పిల్లని యజమాని దగ్గరికి వెళ్ళారు, ఇప్పుతా ఉంటే యజమాని అడుగుతున్నాడంట, అయ్యా ఎందుకు ఇప్పుతున్నారు అని అంటే, ఇది ప్రభు కావాలని చెప్పారు. ఓకే, ఆయనకి వెళ్ళను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రెండవ అంశం ఏంటంటే, ఎవరు విప్పడానికి వెళ్ళారండి? శిష్యులు విప్పడానికి వెళ్ళారు. ఇప్పుడు దేవుడే విప్పచ్చు కదా, శిష్యుల్ని ఎందుకు పంపించాడు? ఈ మాట నేను ధ్యానిస్తుంటే నాకు ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, బాప్తిసం తీసుకొని పరిచర్య చేస్తూ, లేదంటే స్వార్థ పరీక్షలు పాల్గొంటూ, ఇన్ని సంవత్సరాలు పామ్ సండేస్, ఇన్ని సంవత్సరాలు మనం ఈస్టర్లు, గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం కదా, ఒక్కసారైనా నీవు నేను ఒక్కరినైనా కట్టబడి ఉన్న ఒక జీవితం, ఒక వ్యక్తిని ఇప్పి ఆ కట్లు విప్పి దేవుని దగ్గరికి తీసుకొచ్చాం? అర్థమైందండి మాట? నా జీవితంలో ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు
ఓకే ఈయన ప్రభువు, ఈయన రెండో రాజ్యంలో వస్తాడని ఊహ తెలిసి ఎప్పుడు తెలుస్తుంది మనకి? బాప్తిసం తీసుకున్న ఒక 15-16 అనుకోండి, ఇప్పుడు వయసు ఒక 30, 25, 30 అంటే అక్కడ లెస్ చేసిన ఒక 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మనం పాంసలు చేసుకుంటాం, మట్టలు పట్టుకొని వీధులంతా మనం ఏమంటాం ఒక గ్రూప్గా వెళ్ళి యూదుల రాజుకి జై హోసన్న హోసన్ అని చెప్పి కేకలు వేస్తాం, పరుగులు తీస్తాం, ఈస్టర్లు చేస్తాం. ఈస్టర్ అప్పుడు బిర్యానీలు వండుకుంటాం ఇళ్ళలో, ఇంకా నలుగురికి పెడతాము, గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాం. అట్లన్నింటిలో తప్పలేదు. కానీ దేవుడు ఈ అధ్యాయం ద్వారా, ఈ మాట ద్వారా అడుగుతున్న మాట ఏంటంటే, నీకు నాకు వేసిన ప్రశ్న ఏంటంటే, నా జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత కానించి నీ 15 ఏళ్ళ సర్వీస్ హిస్టరీలో ఒక్కరికన్నా నువ్వు సువార్త చెప్పి, ఒక్కరికన్నా కట్టబడి ఉన్న ఒక వ్యక్తిని నువ్వు సువార్త చేసావు, లేదంటే ఒక వాక్యం చెప్పు, విడిపించి దేవుడి దగ్గరికి తీసుకొచ్చావా? ఇదే ప్రశ్న. హల్లెలూయా. ఈరోజు శిష్యులు చేసినదే. దేవుడే ఎందుకు ఏమంటారు, శిష్యులు ఎందుకు పంపించారంటే కారణం ఇదే. అది శిష్యుల పని, నీ పని నా పని. దాని అర్థం ఏంటంటే, శిష్యులు ఎందుకు పంపించంటే నీకు నాకు బాధ్యత అనమాట. ఈరోజు దేవుడు ఎందుకు మనం ఎదుర్కోవట్లేదు కారణం ఏంటంటే, రెండో కారణము, నీవు నేను ఏదో ఆచారబద్ధంగా సంవత్సరాలు సంవత్సరాలు ఈస్టర్లు చేస్తున్నాం. కానీ అసలు పామ్స్ అనే డెఫినేషన్ ఏంటంటే ఇది చేయలేకపోతున్నాం. ఇది చేయకుండా మీరు మట్టలు పట్టుకొని ఇవి చేసి హంగమా చేసి వీధిలోకి పోయి నా యేసు చేయమంటే ఏం రాదు. పామ్స్ అనే డెఫినేషన్ ఏంటో తెలుసా? నీవు నేను ఎప్పుడైనా చనిపోయిన ఒక్కరినన్నా, కట్టబడిన ఒక్కరినన్నా కూడా సువార్త చెప్పి శిలువ దగ్గరికి తీసుకురావాలి, దేవుని దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. శిష్యులు అదే చేశారండి. కట్టి ఆ యజమానికి చెప్పి గాడిదలను కట్టి ఎక్కడికి తీసుకొచ్చారు? దేవుని దగ్గరికి తీసుకొచ్చారు అనమాట. ఇది రెండో పాయింట్. 2 పాయింట్లు చెప్పారు మీకు. ఒకటి, మన జీవితంలో ఏముండాలి? అటువంటి నలిగిన జీవితం కలిగి ఉంటే దేవుడిని ఎదుర్కొంటాడు. 2, ఏమండి, ఒక్కసారైనా నేను దేవుని బిడ్డ అని చెప్పుకునే వాళ్ళకి దేవుడు ఇస్తున్న సవాల్ ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, ఇక నుంచి అయినా ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఏదో వస్తున్నాం పోతున్నాం కాదు, వాక్యంలో దేవుడు శిష్యులు పంపించాడు. ఈ రోజు అది మనకు అప్లికేబుల్ ఏంటంటే, నీవు నేను అట్లీస్ట్ ఒకరిని చనిపోయిన ఒకరినన్నా అట్లా ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు విడిపించి దేవుని దగ్గరికి తీసుకురావాలా. అదే నిజమైన ఫార్మ్స్ అంటే అనమాట. అందుకనే దేవుడు మనం ఎందుకు ఎదుర్కోవట్లేదంటే దీనికోసమే అనమాట. సరే, నేను కాస్త ముందుకు వెళ్తాను. దేవుడు కట్టబడిన గాడిదని చూసి ఎదుర్కొన్నాడు కదా. మన లేఖనంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది భక్తుల్ని దేవుడే ఎదుర్కొన్నారు అనమాట. ఇప్పుడు ఒక పాపాత్ముడైన స్త్రీ, మనకందరికీ తెలుసు, నేను రిఫరెన్స్ చెప్పను, త్వరగా వెళ్ళిపోతాను. పాపాత్ముడైన స్త్రీ పట్టబడింది. అక్కడ ఉండే బోధకులు ఏమంటారు, శాస్త్రోపదేశం పరిశీలిలంతా దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి తీసుకొస్తారు అనమాట. తీసుకొచ్చి చెప్తున్న మాట ఏంటంటే, బోధకుడా ధర్మశాస్త్రం చొప్పున ఈమె పాపం చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేయాలంటారు. ఎవరు తీసుకొచ్చిన వాళ్ళంతా. పాపం ఆమె ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమెతో పాటు పాపం చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళే అక్కడ పాపం ఈ ఒక్కటి పట్టబడింది, వచ్చింది, పాపము బాధపడుతుంది, ఏడుస్తుంది. దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. దేవుడు ఏం తీర్పిచ్చాడు తెలుసా? కింద ఆయన నేల మీద రాస్తే ఒక మాట రాసేస్తారంటే, మీలో పాపము చేయని వాడు ఎవరో ఆమె దగ్గర రాయి వేయండి అనగానే ఎవ్వరు లేరు అక్కడ. అల్లేలుయా. అందరూ జంపు. అల్లేలుయా. ఈరోజు ఆమెతో ఒక మాట అంటారు, వెళ్ళి నచ్చుతుంది. ఏంటంటే, అమ్మ నీకెవరు శిక్ష లేదు కదా, నేను కూడా నీకు శిక్ష లేదు, ఇక్కడి నుంచి పాపము చేయకు. దాని అర్థం ఏంటంటే, కట్టబడి ఉన్న ఆ బంధకాలన్నీ ఆ రోజుతో ఏమైపోయినాయి? తెంపి పడ్డాయి. హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితంలో ఆ రీతిగానే జోక్యం చేసుకుంటాడు అనమాట. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే నీకు ఉన్న పలంగా అన్ని శ్రమలు వచ్చి పడేసి కట్టబడతావు చూసావా, దేవుడే నీతో మాట్లాడతారు, లేదంటే సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు అనమాట. హల్లెలూయా. అట్లాగే కట్లు విప్పింది ఎవరని చెప్పాను నేను? శిష్యులు ఇప్పారు అనమాట. అది బాధ్యత మనకి, నీకు నాకు బాధ్యత. ఈవెన్ లాజరు కూడా చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వెళ్తాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. వెళ్ళిపోయిన తర్వాత లాజరు తిరిగి పైకి లేయి అని అనగానే, లాజరు బయటికి రా అనగానే లాజరు వచ్చేసి, నాకు అక్కడ డౌట్ వచ్చింది. ఏంటంటే, లాజరు అనకుండా రండి బయటికి రండి ఏమవుద్ది? అందరూ ఎన్ని సమాధులు ఉంటే అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చారేమో. అందుకేనేమో దేవుడు స్పెసిఫిక్గా లాజరు బయటికి రా అని చెప్పి చెప్తారు అనమాట. నో మ్యాటర్ అంటే నువ్వు ఎంతమందిలో ఉన్నావో ప్రభువా, అంటే నేను ఇంతమందిలో బతుకుతున్నాను కదా, నేను ఇంత పాపం చేశాను కదా. కొంతమందికి ఏంటంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏంటి,
నన్ను దేవుడు చూస్తాడా, నన్ను దేవుడు ఎదుర్కొంటాడా, నన్ను దేవుడు అసలుకి కనికరిస్తాడా, కాపాడుతాడా, నేను ఇంత పాపం చేస్తున్నానే, నాకంటే భక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గరికి ఎదుర్కొని దేవుడు నన్ను ఎదుర్కొంటాడా అని చెప్పి ఒక భావన ఉంటుంది అనమాట. లాజరు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఏమంటే చనిపోయిన తర్వాత లాజరు బయటికి రాదు అనమాట, పేరు పెట్టి పిలిచాడు అనమాట. దేవుడే ఎదుర్కొన్నాడు, పోయి లాజరు బయటికి రాదనమాట. ఆ తర్వాత ఆ ప్రేత వస్త్రాలన్నీ కూడా శిష్యులకి చెప్పాడు. ఆయన చెప్పలేదండి, ఇక్కడ కూడా అంతే, శిష్యులకి చెప్పాడు. ఆ వస్త్రాలన్నీ కూడా ఆయన శిష్యులకి చెప్పాడు, వాళ్ళంతా తీసేశారు అనమాట. హల్లెలూయా. ఈరోజు నేను మీకు 2 విషయాలు చెప్పాను, ముగించేస్తాను. ఇంకొక వర్షిప్ నేను ముగించేస్తాను. 2 విషయాలు చెప్పాను మీకు. ఏంటంటే, ఒకటి, మనకి నలిగిపోయిన జీవితం ఉండాలి. ఎంత వేసారిపోయినా కానీ దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు. 2, కట్లు విప్పాలి. మనం కూడా ఈ భూమి మీద బతుకుతాం అంటే మన బాధ్యత అది. అప్పుడే దేవుడు నన్ను ఎదుర్కొంటాడు అనమాట. ఈరోజు నేను ఇంకొక 2 వ్యక్తులు చూపిస్తాను. దానికంటే ముందు ఒక ఉదాహరణ చెప్తాను. బాగానే ఉంది, కట్లు విప్పబడ్డాయి, బాగానే ఉంది, గాడిద బాగానే ఉంది. అది ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నారు. ఆ రోడ్డు మీద ఇరుషుల మీదలో పోతుంటే దానికి మంచి మ్యాట్స్, ఇంకా దుప్పట్లు, ఇంకా ఏదేదో తెచ్చిన అనేది వచ్చారు. ఏమో దాని జీవితంలో ఎప్పుడు నడుచుండదు. కొండల మీద తిరిగే గాడిద, ఆ చెట్టల్లో పొదల్లో నడిచే గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? మ్యాట్స్ మీద, అంటే సాఫ్ట్ మెటీరియల్ పైన నడుస్తుంది. కాళ్ళకి దెబ్బ తగలట్లేదు అనమాట, కాళ్ళకి దెబ్బ తగల కూడా నడుస్తుంది అనమాట. అప్పుడు అనుకుంటుంది, అందరూ పూలు చల్లుతున్నారు, మట్టలు ఇసిరేస్తున్నారు, గాడికి ఘనత వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుకి ఘనత. అది ఓకే, అది మనకి పాత గ్రంథంలో రాయబడింది. ఇట్లా ఆయన యెరూషలేము వీధిలో హోసనా అనిపించుకున్నాడు. దాంతోపాటు ఇంకొక ఘనత ఎవరికి వచ్చింది? గాడిదకి వచ్చింది. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను పిలిస్తే నీకు ఘనత వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఉంటేనే నీకు నాకు ఘనత, దేవుడు లేకపోతే 0. హల్లెలూయా. ఈ మాట మనం అందరూ ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడు గాడిద పైన ఉన్నాడు కాబట్టి దానికి విలువ వచ్చింది, ఘనత వచ్చింది. అదే గాడిద నెక్స్ట్ డే ఈదులకు వచ్చిందంట. ఇది రాయబడలేదు, మీకు ఉదాహరణ అర్థం అవ్వాలని చెప్తాను. అదే గాడిద ఎక్కడికి వచ్చిందంట? అదే యెరూషలేము వీధిలోకి వచ్చి ఇంకో గాడిద, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకో గాడిద అంటుందంట, అరేమో నిన్న అసలుకి మామూలుగా లేదు నా వ్యవహారం, అందరూ పూలు చల్లుతా ఉన్నారు, అసలుకి నేనేనా అనిపించింది. నిజంగా అంత ఘనత వచ్చింది. మరి ఈ రోజు ఎవరైనా వస్తారో పూలు చల్లాలి, మరి ఎందుకు ఎవరు ఖాళీ రోడ్లన్నీ ఖాళీగా అయిపోయిందని చెప్పి అనుకుంది అనమాట. వాడు అంటాడు అనమాట, అదేరా ప్రభు నేర్పించింది, దేవుడు ఉంటేనే నీకు విలువ, దేవుడు లేకపోతే నువ్వు 0. హల్లెలూయా. దేవుడు గాడితో ఉన్నాడు కాబట్టి విలువ వచ్చింది. నెక్స్ట్ డే ఖాళీగా జరుగుతుంది రోడ్ల మీద. సో మనం ఏం చేయాలంటే, కట్టబడినప్పుడు విడిపింపబడతారు కదా, విడిపింపబడిన నీవు నేను ఏం చేయాలంటే మరలా బ్యాక్ స్టెప్ వేయకూడదండి. మనం ఏం చేయాలి? మరలా బ్యాక్ స్టెప్ వేయకూడదు. బ్యాక్ స్టెప్ వేస్తే మళ్ళీ నువ్వు 0 పడిపోతావు. మరలా ఏ స్థితి నుంచి వచ్చావో అదే స్థితికి మరలా వెళ్ళిపోతావు, అంతే. హల్లెలూయా. నోవా కూడా అంతే. నోవాని ఆ టైంలో ఆయన నరుల్ని చూసినప్పుడు, ఆకాశం నుంచి నరుల్ని చూస్తాడంట. చూసినప్పుడు మొత్తం చెడుతనంగా అయిపోయింది ప్రపంచం అంతా. నేను సృష్టించిన నరులంతా చెడుతనం చేశారు, దేవుడు సంతాపం నొందేనని చెప్పి వాక్యం సెలవిస్తాడంట. చెప్తూ లాస్ట్లో నోవా గురించి చెప్తారు కదా, ఈ తరములో నీవే నీతిమంతులుగా ఉంటే చూచితిని కనుక నీవు నీ కుటుంబం ఓడలో ప్రవేశించని చెప్పి నోవాతో చెప్తున్నాను. అంటే దేవుడు ఎవరిని చూశాడంటే ఇక్కడ నోవాను చూసి నోవాను ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళంతా నవ్వుతూ ఉన్నారు, ప్రజలంతా. నోవా అసలు ఏంది మంచి ఎండల టైం, నేనేంది ఇట్లా ఓడ చేస్తానని చెప్పి నవ్వుతా ఉన్నాను అనమాట. దేవుడు ఎదుర్కొన్నాడు కదా. అంటే ఎలాగైతే గాడిదకి దేవుడు ఉన్నప్పుడు విలువ వచ్చింది, ఎప్పుడైతే నెక్స్ట్ డే విలువ పోయిందో, బ్యాక్ టు మళ్ళా అదే స్థితికి వచ్చిందో, నోవా చేయలేదండి. నోవా గారు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో, గుడ్డిగా నమ్మి ఓడలు తయారు చేశాడో, జలప్రలయం వచ్చేసింది. అసలు విచిత్రం ఏంటంటే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఎదుర్కొని నాతో నిజంగా ఉన్నాడు అని బెస్ట్ ఎగ్జాంపుల్ నోవా. ఏంటంటే దేవుడు ఎదుర్కొన్నాడు, నోవా చేశాడు, జలప్రలయం వచ్చింది, అందరూ కొట్టుకోపోయారు. నోవా కుటుంబం మాత్రం ఎక్కడ ఉంది తెలుసా? జలప్రలయం పైన ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నోవా గురించి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు కానీ నేను ఎదుర్కొంటే శ్రమల కింద ఉంచేయండి నిన్ను. హల్లెలూయా. శ్రమల కింద ఎవరెవరైతే నోవాని
ఏంద్రా బాబు అని చెప్పి నవ్వుతా చిల్లరగా మాట్లాడారు నోవని. వాళ్ళంతా కొట్టుకోపోయారు జల ప్రవాహంలో, కింద కొట్టుకెళ్ళిపోయారు. పడవ కింద లేదంటే ఆ ప్రళయ వచ్చి అందరూ కొట్టుకోపోయారు. దేవుని చేత కట్టబడి విడిపింపబడి దేవుడు ఎదుర్కొని దేవుని మాట వింటున్నా నోవ ఎక్కడున్నాడు? జలప్రలయం పైన ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అంతా కూడా దేవుడు ఎదుర్కోవాలని ఆశపడతాడు. నిరంతరం ఏదో ఒక పని అప్పచెప్పాలని ఆశపడతాడు. ఏదో ఒక పని ఇవ్వాలి, నా బిడ్డకి ఇవ్వాలి. ఆయన ఆశ, ఆయన పని అదే, ఇంకేం లేదు. ఆ టాస్క్ అయినా అంతే. అంటే నా బిడ్డలు ఎట్టున్నారు, నా బిడ్డలకి టాస్క్ చేయాలి, లేదా నా బిడ్డలకి ఇది ఇవ్వాలి, ఎదుర్కోవాలి. అరే పోరాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, క్యాల్కులేషన్ ఒకసారి ఎదుర్కొంటాను, ఒకసారి పోవాలి నా బిడ్డ దగ్గరికి, పలానా ఎస్ఆర్ నగర్ పలానా హాస్టల్ అదేంటంటే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడే. ఆయన ఏంటంటే కూర్చున్న దగ్గర ఉండలేడు అనమాట. తన బిడ్డలు అట్లా గట్టి ప్రార్థన చేస్తుంటే ఏం ఇట్లా ప్రార్థన ఇదేంటి ఎస్ఆర్ నగర్ నుంచి ప్రార్థన చేస్తారు, వీడేంటి గూగుల్పల్లి ఇట్లా ప్రార్థన చేయాలన్నమాట. అంటే దేవుడు ఇంకా అంటే ఏమంటారు, ఇంకా చూడు నా దగ్గరికి వచ్చాను అంతే. మన దగ్గర ఆ రీతిగా ప్రార్థన చేయాలన్నమాట. ఆ రీతిగా ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశ. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని ఎదుర్కోవాలని చెప్పి ఆశపడుతున్నాం. ఒకవేళ ఈరోజు మనం ఒకవేళ అటువంటి స్థితిలో లేకపోయినా, దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి బ్రదర్ చేసిన ప్రార్థనకి ఫలితం రావట్లేదు, వచ్చాను ఏదో పర్పస్ మీద వచ్చాను హైదరాబాద్కి, కానీ ఏం జరగట్లేదు అని ఒకవేళ ఈరోజు అటువంటి సందేహాలతో అటువంటి కట్టబడిన స్థితిలో కానీ నీవు ఉంటే, ఈరోజు దేవుడు ఎలాగైతే నోవాతో కట్టబడిన గాడి ద్వారా ఎలాగైతే నీకు మాట్లాడో, ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ అటువంటి స్థితిలో కానీ ఉంటే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని అడుగుదామండి. ఇప్పుడు జీవితం ఒకటైతే ఇక్కడి నుంచి దేవుని కోసం బ్రతకడం అడుగుదాం. ప్రభా నన్ను ఈరోజు ఎదుర్కో ప్రభా, నా కుటుంబాన్ని ఎదుర్కో, నన్ను ఎదుర్కో, నేను ఏ స్థితిలో నీకు తెలుసు కదా ప్రభా అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. అందరము ఒక్కసారి మాట్లాడదాం. దేవుడు విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి దేవుని అడుగుదాం. ప్రభా మరి ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను అయ్యా, నీలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాను, కానీ ఎప్పుడైతే నీ సన్నిధిని మించి నేను వెళ్ళిపోతున్నాను, మరి నేను బతకలేకపోతున్నాను ప్రభా, లోకాన్ని చూసి నేను దిగజారిపోతున్నాను ప్రభా, మరలా నేను జీరోకి పడిపోతున్నానయ్యా, అయ్యా కట్టబడే స్థితిలో మరలా వెళ్ళిపోతున్నానయ్యా, మరలా అదే పాపపు స్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను ప్రభా. అయ్యా నిజమే, ఎందుకంటే సన్నిధిలో ఉన్నంతసేపు పరిశుద్ధాత్మ సహాయం చేశాను, కానీ అది బయటికి వెళ్ళిన తర్వాత నీకెందుకు సరిపోవట్లేదు ఒకసారి అడుగు. దేవుని సంగమా, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలో ఎటువంటి అనాలోచనలు పానికి నడిపిస్తున్నాడే, మరి బయటికి వెళ్ళిన తర్వాత అటువంటి ఆలోచనలు కలిగి, అటువంటి పాపపు ఆలోచనలు కలిగి ఎందుకు పడిపోతున్నాం అన్నది ఒక్కసారి అడుగుదాం మనం. ఒకవేళ నీ బిజినెస్ విషయంలో ఒకవేళ నువ్వు లాస్ అయ్యొచ్చు, లేదంటే ఒకవేళ నీ జాబ్ విషయంలో పోయి వేరే ఉద్యోగ ప్రయత్నంలో లేట్ అయిపోతుంది ప్రభా, మరి సరిపోవట్లేదు అని చెప్పి ఒకవేళ నీకు శోధలు ఎన్నో ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీతో నేను పూర్తిగా మాట్లాడతాను. ఒకసారి అడుగుదాము. కట్టబడిన స్థితిలో ఉన్నాను ప్రభా అని చెప్పుకొని నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి ఈ క్షణమే దేవుడు దీన్ని ఎదుర్కోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృతజ్ఞతలు చేసేందుకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఐటి రీతిగా మరొకసారి ప్రభానైనా వాక్యదానంలో మిమ్మల్ని తీసుకెళ్ళి నీకు వందనాలు చేయించుకున్నాం ప్రభా. నిజమే ప్రభానైనా మరి ఎన్నో మార్లు ప్రభానైనా అయ్యా పాపం స్థితిలో వెళ్ళిపోతున్నాం ప్రభానైనా. నిజమే అయ్యా, ఎలాగైతే మోషే అహరోనులో రోషం కలిగిందో హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొని చెప్పి అయ్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చగలిగారు ఒక రాజు ముందు. ఈ రోజు మేము అడుగుతున్నాం ప్రభానైనా, అటువంటి రోషం కలిగిన యొక్క స్టేట్మెంట్ మేము ఇవ్వలేకపోతున్నాం ప్రభు. నిజమే ప్రభు, దానికి కారణం మా పాపాలే ప్రభు. మేము చేసిన తప్పిదాలే ప్రభునైనా, నేను ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాం ప్రభు. అయ్యా మేము చేసిన యొక్క అవమానాలు నిందలే ప్రభునైనా, అయ్యా నిన్ను దూషించిన ప్రభున, అయ్యా నిన్ననైనా అయ్యా బాధ పెట్టాను ప్రభు, అందరూ మనం అన్నాం ప్రభునైనా. కానీ ఈ రోజు అడుగుతున్నాం ప్రభునైనా, బిడ్డలు ఎవరెవరైతే నోరు తెచ్చిన రోజు అడుగుతున్నారో వాళ్ళ జీవితంలో నీవే అయ్యా ఎదుర్కోమని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. వాళ్ళ జీవితంలో ప్రభునైనా విన్న వాక్యాన్ని బట్టి నీవే నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. నిజమే ప్రభునైనా, మాకు యోగ్యత లేదు, మాకు అర్హత లేదు ప్రభునైనా. నువ్వు మమ్మల్ని ఎదుర్కోవాలంటే నేను ఆ స్థితిగతులు మేము కలిగి ఉండాలి ప్రభునైనా. అయ్యా మరి చిన్నగా భక్తి చేస్తూ ప్రభునైనా ఆచరణ బట్టి రాదు. ఇదిగో నీవు నన్ను ఎదుర్కోవాలంటే ఇంక ఏమి జ్ఞానం ఇంకెక్కడెక్కడ నేను అయ్యా మరి నైనా ఎక్కడెక్కడ నీకు ఇంకా నైనా అయ్యా మరి ఉపయోగకరంగా ఉండాలో నేను అవన్నీ చూపించను ప్రభునైనా. మాకు చూపించి మాతో మాట్లాడడం ప్రభునైనా. తద్వారా ప్రభునైనా నేను ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకు అనేక మందికి నైనా ఆశీర్వాదకరంగా ప్రభునైనా బిడ్డలు ఉంచి నామానికి మాత్రం మహిమకంత ప్రభావం చెల్లించుకున్నాను ప్రభునైనా. అయ్యా మరి వినవాక్యం నీరు కట్టి ఫలింపజేయమని చేసిన ప్రాణాలు ఎలా తప్పులను క్షమించి నామానికి మాత్రం మహిమకంత ప్రభావం చెల్లించుకోమని దేశంలో అంత వ్యక్తులతో వేడుకుంటున్నాం మా ప్రేమ లోపడుతుంది. ఆమేన్.